ఫ్రెండ్స్, ఇదేమైనా బాహుబలిలో సీన్ అనుకుంటున్నారా? కాదండి, ఒక్కసారి ఈ వీడియో చూసేయండి, మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండలం అంటే పార్తీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠా ప్రాంతం అండి. ఇది లోవముఠా ప్రాంతంలో కుస అనే గ్రామ సమీపంలో ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి ఇదిగోండి మా తహసీల్దార్ గారు శేఖర్ గారితో పాటు మా సీనియర్ ఉపాధ్యాయులు రొదో మాస్టర్ అలాగే మా మిత్రులు దాసాది గారితో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఆ విశేషాలన్నీ కూడా మీకు ఈరోజు అందించడం జరుగుతుంది. ఇది ఈ మధ్యనే కలెక్టర్ గారు చూసి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఒకసారి ఆ వాటర్ ఫాల్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది చూడటానికి ఒక టీంతో వచ్చాం. మీకు మిగతా చూడండి ఎలా ఉందో, ఈ లోయ చూసారు ఎలా ఉందో చూడండి. ఇలాంటి ప్లేస్లో ఇది చక్కగా అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు. అవన్నీ కూడా మీకు ఇలా వినిపిస్తుంది. ఈ కుసలోయ జలపాతం గుమ్మలక్ష్మీపురం నుంచి 34 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. కురపం నుంచి అయితే 18 కిలోమీటర్లు అండి. పార్తీపురం నుంచి కూడా బస్సు వేశారు, గుమ్మలక్ష్మీపురం కూడా బస్సు వేశాడు. లోవముఠా ప్రాంతంలో దుడ్డుకల్లు గ్రామంలో ఆశ్రమ పాఠశాల ఉందండి. ఆ దుడ్డుకల్లు దాటిన తర్వాత దేరువాడ వస్తుందండి. దేరువాడికి కొద్ది దూరంలోనే ఈ కుస అనే గ్రామం వస్తుంది. అది రైట్ సైడ్ వెళ్ళాలి. అక్కడ ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయండి. ఈ మధ్యనే గుర్తించి మన కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు అంతా కూడా కృషి చేసి దీనికి మంచి రూపకల్పన చేసి ప్రారంభించడం జరిగిందనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలా 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 మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నమాట. ఈ జలపాతం వెనుక కుస గ్రామస్తుల కృషి అమోఘం అండి. వారంతా శ్రమదానం చేసి దీనికి మంచి రూపకల్పన చేశారు. అలాగే అందంగా వెదురుతో ఆర్చీలను కూడా తయారు చేశారండి. ఫ్రెండ్స్, మనం కుస అనే గిరిజన గ్రామం దాటి ఇక్కడ ఒక లోయని నడుచుకుంటూ ఇక్కడికి కుస సమీపంలోని చాపరాయి వాటర్ ఫాల్స్కి వచ్చామండి. ఇది మనకి లోవముఠా ప్రాంతంలో ఉంది, పార్తీపురం మన్యం జిల్లా. దీన్ని అభివృద్ధి చేయడానికి జిల్లా కలెక్టర్ నాంది వాక్యం పలక దానికి మన కురుపాం ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీమతి తోయక జగదీశ్వర్ గారు పూర్తి సహకారం అందించారు. అలాగే అధికారుల కృషి, ముఖ్యంగా కుస గ్రామస్తుల కృషి చాలా 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 ఎక్కువగా ఉందండి. ఎందుకంటే దీనికి ఏమీ డబ్బులు పెద్దగా వెచ్చించలేదండి. నిధులు ఏమీ వెచ్చించకుండా శ్రమదానంతో దీన్ని ఆ గ్రామస్తులు నిర్మించుకోవడం గొప్ప విషయం. ఇందులో భాగంగా ఈరోజు మన హరిప్రసాద్ హరివిల్లు యూట్యూబ్ ఛానల్ ఇది కవర్ చేయడానికి, ఈ విశేషాలు మీకు తెలియజేయడానికి ఈ మారుమూల ఈ చుట్టూ కొండలు చూడండి, ప్రకృతి ఎలా ఉందో చూడండి ఒక్కసారి. అంటే ప్రకృతి మధ్యలో ఒక మంచి లొకేషన్ మధ్యలో మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం. చాలా లోపలికి ఉంది ఇది ప్రాంతం కూడా. దీన్ని ఇంకా డెవలప్ చేస్తారు. కొన్ని వాటర్ ఫాల్స్ ఆల్రెడీ డెవలప్ చేశారు గుమ్మలక్ష్మీపురం మండలంలో. ఇది చాలా మారుమూల ఉందన్నమాట. కానీ ఈరోజు అక్కడికి మనం రావడం జరిగింది, మొత్తం అంతా కూడా చేయడం జరిగింది. ఒకసారి చూడండి, అలాగే విజువల్స్ చూడండి. ఈ జలపాతాల ప్రారంభం వెనుక కలెక్టర్ గారి కళ నెరవేరింది. గ్రామస్తుల కృషి, పట్టుదల, శ్రమదానం ఎంతో ఉంది. ఇది అభినందనీయం. చూసారా ఫ్రెండ్స్, ఆ చాపరాయి అనేది ఎలాగో చూడండి. అందుకే దీనికి చాపరాయి జలపాతం అన్నారు. స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో. అంటే ఒక ఆర్టిఫిషియల్ లా ఉందన్నమాట. యాక్చువల్గా ఇది రియల్. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన కొండలు ఇవి. ఆ కొండల పైనుంచి ఈ జలపాతం అనేది నిత్యం అది పారుతూనే ఉంటుంది అనమాట. అందుకు దీన్ని మాకు మంచి లొకేషన్గా ఎంపిక చేసుకుని దీన్ని డెవలప్ చేస్తున్నారు. అది ఈరోజు మీకు చూపిస్తాను. ఈ కొండలు కూడా చూపించు. ఈ కొండలు కూడా చూడండి, ఇలా ఈ కొండలు చూడండి ఒకసారి. ఆ కొండల మధ్యలో మనం ఉన్నామండి. ఇప్పుడు కొండల మధ్యలో, చుట్టూ కొండలే, కొండల మధ్యలోకి వచ్చాం మనం. డౌన్ దిగి వచ్చాం. ఓకే చూసారా ఫ్రెండ్స్, పక్కనే జలపాతం, ఆ దాలువారే కొండలు. ఈ లొకేషన్ చూస్తుంటే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందండి. తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం అనమాట. అంత ప్రకృతి మనకి దగ్గరలో ఉన్నట్టుందనమాట. అంటే ఒక అడవి తల్లి ఒళ్ళో ఉన్నట్టుందనమాట మనకి. ఆ విధమైన ఫీలింగ్స్ వస్తున్నాయి. మంచి ఎక్స్పీరియన్స్ కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఈ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. వ్యూవర్స్ అందరికీ కూడా మీరు కూడా ఆస్వాదించండి. అవకాశం ఉంటే మీరు కూడా వచ్చి దీన్ని చూస్తే, కాబట్టి తప్పకుండా వచ్చి దీన్ని విజిట్ చేయవలసిందిగా వ్యూవర్స్ అందరినీ కూడా కోరుతున్నాం. దీని తర్వాత మరొక అద్భుతమైన వాటర్ ఫాల్ని మీకు చూపిస్తానండి. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ కొండ ఎక్కి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి పదండి, మళ్ళీ మనం కొండ ఎక్కుదాం. కొండ ఎక్కి రోడ్డు మీదకి వద్దామండి. ఇదిగో ఎక్కుతున్నామండి, కొండ చూస్తున్నారు కదా, ఎంత వాల్లో వెళ్తున్నామో ఒకసారి చూడండి. ఇదంతా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇదిగో రెండో వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చామండి. ఇది గేట్ అండి, ఒక్కసారి చూడండి. మనం గోడ ప్రాంతం, గోడ రోడ్లోంచి దేరువాడ రోడ్ నుంచి కుస వరకు వచ్చాం. ఈ కుస ఊరు దాటిన తర్వాత ఇక్కడ ఈ కుస ఇది యాక్చువల్గా వాటర్ ఫాల్ ముందుండే ఒక గేట్ అనమాట. దీన్ని ఇక్కడ గిరిజనులే నిర్మించుకోవడం జరిగింది వాటర్ ఫాల్ చూడడానికి వచ్చే విజిటర్స్ కోసం.
ఇది దాటాక మనం లోపలికి వెళ్తాం. లోపల మహాలింగేశ్వర తాలూకా శివలింగం కూడా ఉంది. ఆ తర్వాత వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు మనం చూస్తాం. ఈ ఎంట్రన్స్లో మంచి సిట్టింగ్ ఏరియా, విశాలమైన సిట్టింగ్ ఏరియా కూడా అరేంజ్ చేశారండి. అంతా కూడా బ్యాంబోస్తో ఆ గిరిజనులు నిర్మించుకోవడం గొప్ప విశేషం అనమాట. దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి అక్కడ గిరిజనులు చాలా కృషి చేశారు. ఇదిగోండి మనం ఆ బ్యాంబో గేట్ దాటి లోపలికి వెళ్తున్నామండి. అక్కడ ప్రకృతి చూడండి ఒకసారి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. సమయంలో మనం అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ అక్కడ ముందుకు వెళ్తున్నామండి. కుసా గ్రామ గిరిజనులే ఇదంతా కూడా శ్రమదానం చేసి నిర్మించడం చాలా గొప్ప విషయం అండి. రోడ్ నుంచి మనం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం, కుసా వాటర్ ఫాల్స్కి. ఆ వాటర్ ఫాల్స్ కూడా చూద్దరు ఒకసారి. ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి వచ్చేవారు కొద్దిగా సేద తీరడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఈ విధంగా మా గిరిజన సోదరులు మధ్య మధ్యలో ఇటువంటి చైర్స్ అంతా కూడా చూసారా మీరు, మొత్తం అంతా కూడా కర్రతో చేసిందనమాట. వెదురు కర్రలతో చేసిన కుర్చీని ఇక్కడ అమర్చారు. చూడండి ఎంత పనితనం ఉందో వాళ్ళకి, ఎంత స్కిల్స్ ఉన్నాయో చూడండి. చక్కగా దాన్ని అమర్చడం జరిగింది. తహసీల్దార్ గారు చాలా కాలం నుంచి మా ప్రియమిత్రులు. ఈరోజు ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి మేమంతా రావడం జరిగింది. ఒక చిన్న సర్వే లాగా వారు వారి యొక్క అనుభవాల్ని ఈరోజు మనకి తెలియజేస్తారు. ఎందుకంటే మంచి ప్రియమిత్రులు మాకు ఎప్పటి నుంచో, వారితో పాటు మేము రావడం జరిగింది. ఇక్కడ ఈ గిరిజనులు ఏర్పాటు చేసిన ఈ సిట్టింగ్ ఏరియాస్ మాత్రం మనం అంతా కూడా చూడాల్సిందేనండి. వారి తాలూకా స్కిల్స్ని కూడా మనం ఆస్వాదించాల్సిందే. కుమార్ గారు కూడా 2 విషయాలు మాట్లాడతారు. ఒక మంచి విజిటింగ్ ప్లేస్గా ఇది తీర్చిదిద్దాలన్న ఆకాంక్ష, అభిలాష అందరికీ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యాటకం మీద అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతోనే చాలా కార్యక్రమాలు చేస్తుంది. ప్రజెంట్ మన్యం జిల్లాలో ఏవైతే మండలాల్లో జలపాతాలు ఉన్నాయో అవి వెలికి తీసి దాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మన పార్తీపురం మన్యం జిల్లాలో గుమ్మలశివపురం మండలం మారుమూల మండలంలో గల మారుమూల గ్రామంలో కుసా గ్రామంలో ఈ జలపాతం కుసలోయ జలపాతం అని, ఇందులో ఒక 10 రకాల జలపాతాలు ఉన్నాయి. చాలా ప్రకృతి సిద్ధమైనవి, ఆహ్లాదకరమైన, చుట్టూ అడవితో ప్రకృతిగా జలపాతాలు ఉన్నాయి. ఇది చాలా అభివృద్ధి చేయవలసి ఉంది. దీన్ని అభివృద్ధి చేస్తే ఒరిస్సా, ఆంధ్ర రాష్ట్రాలకి ఈ పర్యాటక కేంద్రంగా మంచి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ గిరిజనులకి అభివృద్ధి ఫలాలు అందుతాయనే ఉద్దేశంతోనే కలెక్టర్ గారు ఈ జలపాతాన్ని ఓపెనింగ్ చేసి ఈ ప్రకృతి సిద్ధమైన ఏవైతే ఇక్కడ వచ్చే పర్యాటకులకి ఏది అవసరమో అలాంటివి బడ్డీలు ఇలాంటివి పెట్టుకొని, అలాగే బళ్ళుతో ఎవరైనా గిరిజనులే ఉన్నట్టయితే, వెహికల్స్ ఉన్నట్టయితే ఆటోలు కానీ బొలెరోలు కానీ ఏమైనా ఉంటే వాటితో దింపడానికి కూడా ప్లాన్ అనేది చేస్తుంది. కాబట్టి దీన్ని అభివృద్ధికి చేయాలని చాలా గిరిజనుల ఆశయం, వాళ్ళ ఆశయాలు అనేది తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనూ పర్యాటకంగా ఇది అభివృద్ధి చెందాలని చూడడానికని కొద్దిసేపు సేదతీరి మళ్ళీ తిరిగి నడక ప్రారంభించామండి ట్రెక్కింగ్ నుంచి. ఆ విధంగా 200 to 300 మీటర్స్ మళ్ళీ కాలినడకన వెళ్ళి అదిగో చూడండి చుట్టూ ప్రకృతి ఎలా ఉందో ఒకసారి చూడండి. కొండలు, గుట్టలు, ఆ మంచి వాతావరణంలోంచి మనం అక్కడికి చేరుకోబోతున్నాం. చాలా అద్భుతమైన వాటర్ ఫాల్స్ అండి నిజంగా. అయితే యాక్చువల్గా మనం శీతాకాలంలో మనం వెళ్ళటం జరిగింది. రైనీ సీజన్లో అయితే చాలా ఫోర్స్గా అక్కడ వాటర్ అనేది వస్తుందండి. ఇదిగోండి మనం మళ్ళీ అక్కడ డౌన్ దిగి కిందకి వెళ్తున్నామండి. దాటి మామూలుగా నడకదారిలో వచ్చామండి. కొండ అంచులోంచి నడిచి వచ్చాం. ఇక్కడ మళ్ళీ సెకండ్ గేట్ అండి. ఈ గేట్ దాటిన తర్వాత మనకి మరి ఇంకొక గేట్ ఉంది. అది దాటాక మనకి అప్పుడు లోయ వస్తుందండి, కోస్తా లోయ. అలాగే శివలింగం కూడా వస్తుందండి. ఆ శివలింగం కూడా చూద్దాం. చూశాక మనం లోయలోకి వెళ్తాం. ఇటీవల ఈ అందమైన కుషాలోయ జలపాతాలను పార్తీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే, కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ వైపు శ్రీమతి తోయిక జగదీశ్వర్ గారు ప్రారంభించి ప్రజలకు చాలా మేలు చేశారు. ఇప్పుడు విజిటర్స్ అలాగే పర్యాటకులు ఎంతోమంది వచ్చి ఈ వాటర్ ఫాల్స్ చూసి చాలా ఆనందిస్తున్నారండి. యాక్చువల్గా స్వయంభూగా ఈ కుసా ఈ ప్రాంత గిరిజన ప్రజానికం అంతా కూడా ఎప్పటి నుంచో వారు పూజిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా దీని తాలూకా ప్రాధాన్యత, దీని తాలూకా ప్రాశస్త్యం అంతా కూడా మొత్తం గుమ్మలశివపురం మండలం కాదు, ఇతర మండలాలకు కూడా వెళ్ళి ఇప్పుడు అందరూ పూజిస్తున్నారు. ఒక చాలా మహత్యం ఉన్న శివలింగం ఇది. దీని తర్వాతే మనం లోయలోకి వెళ్తామండి. కలెక్టర్ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు ముందు దీన్ని సందర్శించినప్పుడు అక్కడ స్వయంభూ శివలింగాన్ని దర్శించుకొని పూజలు కూడా చేయడం జరిగింది. స్వామి నాగభూషణరావు గారు ఈ పూజలు జరిపిస్తారనమాట. ఫ్రెండ్స్ చూసారా, ఇది కుసా లోయలో ఈ థర్డ్ గేట్ అండి. ఇది ఆ గేట్ దాటిన తర్వాత ఉన్న కొండ చూడండి. మనకి బాహుబలి, అది యాక్చువల్గా
అది నాట్ రియల్, ఇది రియల్ అండి. ఆ రియల్ కొండ చూడండి, సేమ్ అదే సీన్ని తలపిస్తుంది. ఎలా చూడండి ఒకసారి క్లోజప్లో కూడా చూపిస్తారు మా వాళ్ళు. చాలా చక్కగా ఆ కొండ అనేది ఉంది ఇక్కడ. ప్రకృతి చాలా దగ్గరలో ఉందండి, ప్రకృతి ఒడిలో ఉన్నాం మనం చెప్పాలంటే, అంత చక్కగా ఇది ఉంది. ఈ లోపల మనం వెళ్ళాలండి, ఆ లోపలికి వెళ్తేనే మనకి చూడండి లోయ. ఈ లోయకి వీళ్ళు శ్రమదానం చేసి ఈ విధంగా స్టెప్స్ని మట్టితో వాళ్ళు చేయడం జరిగింది. లేకపోతే చాలా మనకు నడడానికి చాలా కష్టంగా ఉంటుంది. చూడండి లోపల, అలా లోపలికి. ఈ కుసా గ్రామ గిరిజనులు ఆ కొండ వాళ్ళలో బ్యాంబోతో నిర్మించిన ఆ రైలింగ్ పట్టుకుంటూ మనం కిందకి దిగుతున్నామండి. మరి కొద్ది నిమిషాల్లో మనం వాటర్ ఫాల్కి చేరుకుంటాం. కొద్దిగా డౌన్గా ఉంటుందండి, కొద్దిగా జాగ్రత్తగా మనం అక్కడ నడవాలి. ఇదిగోండి వాటర్ ఫాల్కి మనం చేరుకోబోతున్నాం. చూసారా అందమైన ప్రకృతి, అందమైన ఆ లోయ జలపాతం చూడండి ఒకసారి. నిజంగా తనివి తీరా చూడాలండి, 2 కళ్ళు చాలవండి, అంత బాగుంటుంది. యాక్చువల్గా ఈ టైంలో ఎంత వాటర్ ఉందంటే అసలు వర్షాకాలంలో ఎంత వాటర్ ఉంటుందో ఒకసారి మనం అంచనా వేసుకోవచ్చు. ఆ ప్రకృతి చూడండి, ఆ ప్రకృతి మనకి ఎంతో ఎంతో కన్నుల విందుగా కనిపిస్తుందండి. వీణుల విందు, కన్నుల విందు 2 అండి. ఆ జలపాతం తాలూకా సౌండ్స్ కూడా చూస్తే మనకి చాలా చాలా తన్మయత్వంగా ఉంటుందండి. కుసా గ్రామం పక్కనే ఉన్న ఈ జలపాతాల గురించి ఇదివరకు కొద్దిగా విన్నామండి. కానీ ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత దీన్ని అభివృద్ధి చేద్దామనే దృష్టితో కుసా గ్రామస్తుల్ని మోటివేట్ చేస్తూ, అధికారులను అప్రమత్తం చేస్తూ వీళ్ళంత త్వరగా దీన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో పూర్తి చేసి ప్రారంభించారండి. విజిటర్స్, టూరిస్టులు, అలాగే సందర్శకులు అందరూ కూడా వచ్చి దీన్ని సందర్శిస్తున్నారు, అనుభూతిని పొందుతున్నారు. ఇదిగోండి చూడండి, ఆ వాటర్ ఫాల్స్ ముందు మనమంతా కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. అందరం చిన్నపిల్లలు అయిపోయామండి, అంత చక్కగా ఆ వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయి అక్కడ. మీరు కూడా వచ్చి ఒక్కసారి సందర్శించండి, ఈ అనుభూతిని మీరు కూడా పొందండి. చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ఒక పిక్నిక్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, అటువంటి సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం విజిటర్స్ కోసం గుమర్షపురం నుంచి అలాగే పార్తపురం నుంచి స్పెషల్ బస్సులు శని ఆదివారాల్లో కూడా వేయడం జరిగిందండి. కలెక్టర్ గారు మరి ఎమ్మెల్యే గారి చొరవతో ఇప్పుడు ప్రతి వారం కూడా అవి నడుస్తున్నాయండి. దాన్ని వినియోగించుకోవచ్చు మనమంతా కూడా. ఇక్కడ మీరు చూసేది కుసాల జలపాతం అండి, అలాగే బౌల్ జలపాతం, జంపాల జలపాతం, ప్రభవేల జలపాతం, అలాగే నాగుల జలపాతం అండి, అలాగే చాపరాయి జలపాతం. ఇవన్నీ కూడా చాలా చాలా మనకి ఎంతో ఎంతో అనుభూతిని ఇస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయొచ్చండి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మీ అనుభూతిని మీ కామెంట్ సెక్షన్ తప్పకుండా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇది 2వ జలపాతం. ఇంకా మరో 3-4 జలపాతాలు ఉన్నాయండి. అన్నీ కూడా చూడండి. మీకు అవకాశం ఇప్పుడు వచ్చి మా ఈ జలపాతాలని మీరు ఖచ్చితంగా చూస్తారని భావిస్తున్నాం. చాలా అందమైన జలపాతాలు, ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది మనకి. ప్రకృతి ఒడిలో అడవి తల్లి గుండెల్లో ఉన్నామండి మనం ఇప్పుడు చెప్పాలంటే. మహాలింగేశ్వర శివలింగం, స్వయంభూ శివలింగం దగ్గర మనం ఈ నిజంగా పుణ్యము పురుషార్థం 2 కూడా మనకి ఈ విధంగా ఈ జలపాతాలు చూస్తే దక్కుతుంది. ఆ విధంగా చక్కగా ఈ జలపాతాలని మనం ఆస్వాదిద్దాం, 10 మందికి చెప్దాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి తెలియాలి ఈ ప్రకృతి సిద్ధమైన ఈ జలపాతాల గురించి. ఓకే ఫ్రెండ్స్. ఈ వస్తువు ఇక్కడ అందరం కూడా ఒక గ్రూప్ ఫోటో కూడా దిగామండి. అందరూ కూడా హాయ్ చెప్తున్నారు, బాయ్ చెప్తున్నారు. మంచి అనుభూతికి లోనయ్యాం. ఇంకా మిగతా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కొద్ది రోజుల్లో మీకు అందించడం జరుగుతుంది. మొదటి పార్ట్గా ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. దీని మీద మీ కామెంట్స్ తెలియజేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి లొకేషన్స్ కోసం, మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ
వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇది ఎంతోమందికి ఈ వీడియో చేరుతుంది. అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి ఒకసారి వచ్చి సందర్శిస్తారు. వారు కూడా మంచి అనుభూతులకు లోనవుతారని చెప్పి కోరుకుంటున్నాను.